ఇప్పుడు నేను జాబ్ కూడా చేసుకోగలుగుతున్నాను. ప్రౌడ్ అండి, మా రెస్పాన్సిబిలిటీ కొద్దిగా పెరుగుతాను, బాధ్యత పెరుగుతాను. థ్యాంక్ యూ. ఇంకా నాకు భయం వచ్చేసింది సార్. అసలు నేను బ్రతకడమా, అది ఎంత బాధ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. తీసుకుంటే ఒకటి ఉంది, తీసుకోకపోతే ఒకటి ఉంది. ఇవన్నీ పెరిగిపోతున్నాయి. రుమటాయిడ్ అంతా ఎక్కడికక్కడ స్వెల్లింగ్, నడవలేని పరిస్థితి, బెడ్ రిడన్, అయితే ఏం అర్థం కాలేదు నాకు. తర్వాత నా ఫ్రెండ్స్ కొందరు సజెస్ట్ చేశాను, అంతా చెక్ చేసి డైట్కి మన రీసెంట్గా 2 months అయింది సార్. ఇప్పుడు ఈ 3rd month ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత నాకు ఆర్థరైటిస్ ఫస్ట్ 57 వరకు వచ్చిందండి. జ్యువెల్ కిషోర్ దగ్గర మళ్ళీ సెకండ్ రిపీట్ అవన్నీ వదిలిపెట్టి అక్కడ వెళ్ళినా. అక్కడ నుంచి కొన్ని మెడిసిన్స్ ఒక 6 months 1 year వాడిన తర్వాత 57కి అక్కడ వచ్చింది. ఇక అతను ఏం చెప్పాడంటే ఆ డాక్టర్ గారు, నువ్వు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలమ్మా, ఇది నీకు కంట్రోల్ ఉంటుంది కానీ తగ్గేది కాదు. ఏమో అర్థం కాలేదు. ఇది ఒకటికి వచ్చి జాయిన్ అయ్యింది సార్. నాకు ఒక 2 నెలల్లో రిజల్ట్ అయితే తెలిసింది. దీని మీద ఇంకా కొద్దిగా ప్రయత్నం చేస్తే మొత్తం కంప్లీట్గా క్యూర్ అవుతానని బిలీవ్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను జాబ్ కూడా చేసుకోగలుగుతున్నాను. ప్రౌడ్ అండి, మా రెస్పాన్సిబిలిటీ కొద్దిగా పెరుగుతాను, బాధ్యత పెరుగుతాను. థ్యాంక్ యూ.